హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంధ్య క్రియేటివ్ థాట్స్. ఈరోజు నేనైతే చూడండి ఈ వర్క్ బ్లౌజ్ అనేది ఎలా కటింగ్ చేయాలనేది చూపించబోతున్నాను. అయితే మనకు నిన్న వీడియోలో వచ్చేసి బ్రెస్ట్ సైజుని బట్టి, అంటే ఫుల్ బ్రెస్ట్ సైజుని బట్టి మన బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలో చెప్పాను కదా. ఈరోజు కంప్లీట్ మన కస్టమర్ ఇచ్చిన కొలత బ్లౌజ్ ప్రకారంగా మనం బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలి అన్నది చాలా క్లియర్గానైతే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వీడియో చూడడానికి ముందు మన ఛానల్లోకి కొత్తగా ఎవరైనా వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కానీ వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా నేను చెప్పే ప్రతి చిన్న విషయం అనేది మీరు చాలా క్లియర్గా చూడండి. అప్పుడే నేను చెప్పే ప్రతి పాయింట్ అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు మనం కటింగ్ ప్రాసెస్ అనేది చూద్దాం. దీని కొరకు అయితే నేనైతే ఒక 1 మీటర్ లైనింగ్ క్లాత్ అనేది తీసుకొని మంచిగా పిండి ఐరన్ చేసుకోవాలి. ప్రతి లైనింగ్ క్లాత్ అనేది కంపల్సరీ పిండుకోవాలి. అప్పుడే మనకు వేసుకున్న తర్వాత ముడతలు అనేది లేకుండా నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు కటింగ్ ప్రాసెస్ అనేది చూద్దాం. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఎడ్జెస్ అనేది సమానంగా కట్ చేసుకోవాలి. దీని కొరకు మనం ఇలా స్కేల్ తీసుకోవాలి. స్కేల్ తీసుకొని ఇలా ఒక లైన్ అనేది మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ క్రాస్ ఉన్నదంతా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నేనైతే ఒక 1/2 ఇంచు ఖర్చు అనేది తీసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఇక్కడ బ్లౌజ్ పొడవెంత అనేది చూసుకోవాలి. చూడండి, బ్లౌజ్ పొడవెంత అనేది చూసుకోవాలి అంటే ఇప్పుడు ఇక్కడ మనకు ఈ షోల్డర్స్ దగ్గర నుంచి చూడండి, ఈ షోల్డర్స్ దగ్గర నుంచి ఈ డాట్ దగ్గరికి బ్లౌజ్ని ఇలా పట్టుకొని ఇక్కడ మనం కింద 1/2 ఇంచు ఖర్చు తీసుకున్నాం కదా, ఈ 1/2 ఇంచు ఖర్చు దగ్గర నుంచి ఇక్కడికి మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి ఎంత ఉంది అన్నది ఒక్కసారి టేప్తో కొలుచుకుందాం. చూడండి, మనకైతే ఎంత వచ్చింది, 14.5 ఇంచులు వచ్చింది. ఇదే 14.5 ఇంచులను ఇటు సైడ్ కూడా మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 మార్కింగ్లను కలుపుకుంటూ ఒక లైన్ అనేది ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కింద ఖర్చు తీసుకున్నాం కదా, ఇప్పుడు మీద కూడా షోల్డర్ ఖర్చు తీసుకోవాలి. 1/2 ఇంచు తీసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ షోల్డర్ వచ్చేసి చూడండి, నెక్ షోల్డర్ వచ్చేసి నేను 5 ఇంచులకు మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. నెక్ షోల్డర్ వచ్చేసి 5 ఇంచులకు మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. ఇప్పుడు చంక డౌన్ వచ్చేసి 6 ఇంచులకు మార్కింగ్ చేసుకుంటున్నాను. నెక్ షోల్డర్ 5 ఇంచులు తీసుకున్నా, చంక డౌన్ వచ్చేసి 6 ఇంచులు తీసుకున్నా. ఇదే 5 ఇంచులను ఈ 6 ఇంచుల దగ్గర మనం చంక డౌన్ అయితే ఎక్కడ తీసుకున్నామో అక్కడ కూడా 5 ఇంచులు ఉందా లేదా అనేది చూసుకొని ఇప్పుడు ఈ రెండింటిని కలుపుకుంటూ ఒక లైన్ అనేది ఇలా మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ 6 ఇంచులు తీసుకున్నాం కదా, ఇదే 6 ఇంచులను ఇటు సైడ్ కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు లైన్ అనేది ఇలా స్ట్రైట్గా రావడం కొరకు ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 లైన్ల మధ్యలో ఈ కార్నర్లో ఈ మూలన ఇలా ఒక లైన్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ వచ్చేసి చూడండి, నేనైతే ఇక్కడ 1.5 ఇంచులు తీసుకుంటున్నా. ఎంత? 1.5 ఇంచులు తీసుకుంటున్నా. కొంచెం పెద్ద సైజ్ అయితే మీరు 1.5 తీసుకోవాలి. ఇది ఇక్కడ చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 1.5 ఇంచు 1.5 ఇంచులు తీసుకుంటున్నా. ఇప్పుడు ఇక్కడ మనకు చెస్ట్ ఎంత అన్నది చూసుకోవాలి. చెస్ట్ ఎంత అన్నది చూసుకోవాలి అంటే ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ మధ్యలో ఒక మార్కింగ్ చేసుకోవాలి. చేసుకొని ఇప్పుడు ఇక్కడ ఈ రెండింటి మధ్యలో ఎంత ఉందన్నది, ఈ గ్యాప్ ఎంత ఉందన్నది చూసుకోవాలి. చూడండి, ఇక్కడ మనకు ఈ గ్యాప్ ఎంత ఉందన్నది చూసుకోవాలి. మనకు 3.35 ఇంచుల వరకు ఉంది. ఇదే 3.35 ఇంచులను ఇటు సైడ్ కూడా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఈ 3 మార్కింగ్లను కలుపుకుంటూ ఇలా లైన్ అనేది ఇలా ఒక క్లాత్ను ఇలా తీసుకోవాలి బ్లౌజ్ను. ఇప్పుడు ఇక్కడ మనం ఎక్కడికైతే కుట్టు వేసుకున్నామో ఫస్ట్ కుట్టు, ఆ ఫస్ట్ కుట్టు దగ్గరికి మనం ఇలా పెట్టేసుకోవాలి. ఓకేనా? ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది అన్నది మనం చూసుకుందాం. ఎంత ఉంది? మనకు 8 ఇంచులు వచ్చింది. ఓకేనా? 8 ఇంచులు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇటు ఇలా ఒక లైన్, ఈ చంక రౌండ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా? ఈ చంక రౌండ్ ఇలా మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ చంక రౌండ్ అనేది మనకు కరెక్ట్గా సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకుందాం. చంక రౌండ్ వచ్చేసి
మనకు కరెక్ట్గా సరిపోయిందా లేదా అన్నది మనం చూసుకోవాలి. చూడండి మనకు చంక రౌండ్ అనేది కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి సైడ్కు 2 ఇంచులు ఖర్చు తీసుకోవాలి. ఓకేనా? ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నడుము ఎంత అన్నది చూసుకోవాలి. నడుము ఎంత అన్నది మనం చూసుకోవాలి. నడుము ఎంత అన్నది చూసుకోవాలి అంటే ఈ ఉక్సు పట్టి దగ్గర నుంచి కాజా పట్టి దగ్గరికి మనం ఒకసారి ఇలా కొలుచుకోవాలి. ఇగో కొలుచుకోవాలంటే ఈ నడుము పట్టి మీద టేప్ని ఇలా పెట్టేసి ఇలా మనం కొంచెం కొంచెం కొలుచుకుంటూ రావాలి. ఈ కాజా పట్టీని లోపలికి ఇలా ఫోల్డింగ్ చేయాలి. ఎంత వచ్చింది మనకు? 28.5 వచ్చింది. ఈ 28.5ని మనం 4 భాగాలు చేసుకోవాలి. 28.5ని మనం 4 భాగాలు చేసుకోవాలి. ఎలా చేసుకోవాలంటే 28.5 దగ్గరికి టేప్ని ఒక్కసారి ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఓకేనా? చేసుకుంటే చూడండి మనకు ఎంత వచ్చింది? 14.5 ఇంచులు వచ్చింది. అంటే 14 మీద 2 గీతలు వచ్చింది. ఈ 14 మీద 2 గీతల దగ్గరికి టేప్ను మళ్ళీ ఒకసారి ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. మనకు 7 మీద 1 గీత వచ్చింది. ఈ 7 మీద 1 గీతను ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకుందాం. మనం వెనకాల డాట్స్ వేస్తాం కదా, ఆ డాట్ కొరకు 1 ఇంచు తీసుకోవాలి. సైడ్ ఖర్చుల కొరకు 2 ఇంచులు తీసుకోవాలి. ఇప్పుడు ఈ సైడ్ మార్కింగ్లను ఇలా కలిపేయాలి. ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం ఈ నెక్ బ్రాడ్ ఎంత అన్నది తీసుకోవాలి. ఈ నెక్ బ్రాడ్ వచ్చేసి చూడండి నేనైతే 2.5 ఇంచులు తీసుకుంటున్నాను. 2.5 ఇంచులు తీసుకుంటున్నాను. ఓకేనా? 2.5. నెక్ బ్రాడ్ వచ్చేసి 2.5 తీసుకుంటున్నాను. నెక్ బ్రాడ్ వచ్చేసి 2.5 తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి నెక్ పొడవు వచ్చేసి 9.5 ఇంచులు తీసుకుంటున్నా. అంటే ఖర్చుతోని 10 ఇంచులు తీసుకుంటున్నా. ఖర్చుతోని నెక్ బ్రాడ్ వచ్చేసి 10 ఇంచులు తీసుకుంటున్నా. ఇక్కడ 2.5 తీసుకున్నా కదా, ఇక్కడ 3 ఇంచులు తీసుకుంటున్నా. ఒక 1/2 ఇంచు కలిపి 3 ఇంచులు తీసుకుంటున్నా. ఇలా ఇప్పుడు ఈ మధ్యలో ఒక మార్కింగ్ అనేది చేసుకొని చూడండి ఇక్కడ ఈ రౌండ్ నెక్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఒకసారి ఏం చేయాలంటే వెంటనే ఈ మార్కింగ్ వీల్తో ఇలా రబ్ చేసుకోవాలి. ఓకేనా? ఇలా మార్కింగ్ వీల్తో రబ్ చేసుకుంటే మనకి ఇది వర్క్ బ్లౌజ్ కదా, అంటే మనకు ఎంబ్రాయిడింగ్ వర్క్ బ్లౌజ్ కదా, కాబట్టి నెక్ అనేది కటింగ్ చేయకూడదు. ఎప్పుడు కానీ వర్క్ బ్లౌజ్లకు నెక్ అనేది కటింగ్ చేయకూడదు. లైనింగ్ క్లాత్ అనేది మనకు మెయిన్ క్లాత్ పైన పెట్టేసి ఈ లైనింగ్ క్లాత్ను కట్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఇలా మీరు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ 3.5 ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇది 3.5 ఇంచెస్కి అందరికీ అంటే కాదు, అది మన చెస్ట్ సైజుని బట్టి తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇది ఒక 1/2 ఇంచు, ఇది ఒక 1/2 ఇంచు ఇలా తీసుకొని ఇక్కడ నుంచి ఈ ఖర్చు వదిలేసి 3.5 ఇంచెస్కి ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి. మనం ఎంత విడతలో మార్కింగ్ చేసుకుంటామో అంతే పొడవు ఈ డాట్ మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచు కానీ 1/2 ఇంచు కానీ ఇలా మీదికి మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కటింగ్ అనేది చేసేసుకుందాం. ఓకేనా? ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి ఒక గుర్తు అనేది ఇలా పెట్టేసుకోవాలి. ఇక్కడ కూడా ఒక గుర్తు అనేది ఇలా పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా ఖర్చు అనేది తీసేసుకున్నాం. ఓకేనా? ఇలా తీసేసుకున్నాం కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేయడం అయిపోయింది కదా. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. హ్యాండ్స్ కొరకు మనమైతే ఫుల్ హ్యాండ్స్ తీసుకోవాలి. అంటే మనకు వర్క్ ఏడుకుందో అక్కడికి ఈ డిజైన్ అనేది తీసుకుందాం.
ఈ హ్యాండ్ పొడవు అనేది తీసుకుందాం. చూడండి, ఇక్కడ మనం ఒక లైన్ అనేది ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా ఈ హెచ్చు తగ్గులు అనేవి కటింగ్ చేసేయాలి. ఓకేనా? ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు కింద ఖర్చు కొరకు ఒక 1/2 ఇంచు తీసుకుంటే సరిపోతుంది. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ హ్యాండ్ పొడవు వచ్చేసి నేనైతే 9.5 ఇంచులకు మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. హ్యాండ్ పొడవు వచ్చేసి 9.5 ఇంచులకు మార్కింగ్ అనేది చేసుకుంటున్నా. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చంక డౌన్ వచ్చేసి 3 ఇంచులకు మార్కింగ్ అనేది చేసుకుంటున్నాం. చంక డౌన్ వచ్చేసి 3 ఇంచులకు చంక డౌన్ అనేది మార్కింగ్ అనేది చేసుకుంటున్నా. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనకు హ్యాండ్ లూజ్ ఎంత అన్నది చూసుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ తీసుకొని ఇక్కడ హ్యాండ్ లూజ్ ఎంత అనేది మనం చూసుకోవాలి. చూడండి, హ్యాండ్ లూజ్ వచ్చేసి మనకి 8 ఇంచులు వచ్చింది. 8 ఇంచులు అంటే చూడండి, 8 ఇంచులకు 1/2 ఇంచు తగ్గించి 7.5 ఇంచులకు ఇక్కడికి మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ గీత మీద ఈ టేప్ని ఇలా సగానికి ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ ఒక గుర్తు అనేది ఇలా పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇలా ఒక లైన్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ అంచు దగ్గర కూడా ఒక మార్కింగ్ అనేది చేసుకొని ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు హ్యాండ్ ఎంత ఉంది 16 అంటే 1.5 కిలో మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ 1.5కి మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇది కూడా మనకు హ్యాండ్ లూజ్ బట్టి ఇక్కడ మనం మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి టేప్ని ఇలా పెట్టేసి ఈ సగానికి ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. చేసుకొని ఇప్పుడు ఈ 3 మార్కింగ్లను కలుపుకుంటూ ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఈ హ్యాండ్ అనేది మనకు 8 ఇంచులు వచ్చిందా లేదా అనేది మనం చూసుకోవాలి. చూడండి, ఒక 1/2 ఇంచు నాకు ఏమైంది, 1/2 ఇంచు అనేది ఎక్కువ వచ్చేసింది. ఓకేనా? ఇప్పుడు మనకు 8 ఇంచులు కరెక్ట్గా వచ్చేసింది. ఓకేనా? ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5 ఇంచులకు మార్కింగ్ అనేది చేసుకుంటుంది. సైడ్కు 2 ఇంచులు ఖర్చు. మనకు బ్యాక్ పార్ట్లో సైడ్కి ఎన్ని ఇంచులు మార్కింగ్ తీసుకుంటామో అంటే బ్యాక్ పార్ట్లో మనకు సైడ్కు 1.5 ఇంచు ఖర్చు తీసుకుంటే ఇక్కడ కూడా 1.5 ఇంచు తీసుకోవాలి. లేదు అంటే ఇక్కడ మనం ఒక 2 ఇంచులు తీసుకుంటే 2 ఇంచులు తీసుకోవాలి. ఓకేనా? ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కటింగ్ అనేది చేసేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ సైడ్ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఒక గుర్తు అనేది ఇలా పెట్టేసుకోవాలి. ఇక్కడ కూడా ఒక గుర్తు అనేది ఇలా పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండింటిని ఇలా ఓపెన్ చేసేసి ఇప్పుడు ఇక్కడ ఏ సైజు వాళ్ళకి కానీ ఇక్కడ 1 ఇంచుకి ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నుంచి 1 ఇంచుకి ఏ సైజు వాళ్ళకి కానీ ఇలా మార్కింగ్ చేసుకొని ఈ 1 ఇంచు దగ్గర నుంచి చూడండి ఇక్కడ ఒక గుర్తు అనేది ఇలా పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని ఇక్కడ ఏ సైజు వాళ్ళకి కానీ 30 ఇంచు లో షేప్ అనేది తీసుకోవాలి. అప్పుడే మనకు బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి
చూడండి ఇగో ఇలా పెట్టేసుకోవాలి ఈ స్కేల్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇటు కొంచెం ఇలా తక్కువ తీసుకోవాలి. ఇలా ఈ విధంగా తీసుకుంటే మనకు లో షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది, ముడతలు రాకుండా నీట్గా వచ్చేస్తుంది. ఈ విధంగా లో షేప్ అనేది తీసేసుకోవాలి. ఈ లో షేప్ తీసుకున్న సైడ్ ఇలా గుర్తు అనేది పెట్టేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దాం. ఇవైతే మనకు సైడ్కు పీసులు జాయింట్ అయ్యేది, హ్యాండ్కు సైడ్ పీసులు జాయింట్ చేసుకోవడానికి ఇది సరిపోతుంది. చూడండి ఇలా ఫ్రంట్ పార్ట్, ఈ ఫ్రంట్ ఓపెన్స్ కాబట్టి ఈ ఓపెన్స్ అనేది నా వైపు ఉన్నాయి. ఇప్పుడు బ్లౌజ్ తీసుకొని ఇలా క్రాస్గా వేసుకోవాలి. బ్లౌజ్ని ఎప్పుడు కానీ మనం 45 డిగ్రీస్ కోణంలో ఇలా క్రాస్గా వేసుకోవాలి. ఎందుకంటే అప్పుడే మనకు ఈ ఫ్రంట్ అనేది క్రాస్ అనేది మంచిగా తిరుగుతుంది. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మొత్తం మార్కింగ్ అనేది చేసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కసారి ఈ మార్కింగ్ వీల్ తీసుకొని ఈ నెక్ దగ్గర చంక దగ్గర సైడ్కు మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు కింద కూడా ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఓకేనా? ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ అనేది తీసేయాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి ఇలా అచ్చు అనేది పడిపోతుంది. సైడ్ కూడా ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ 1/2 ఇంచు ఖర్చు అనేది తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఎంత అనేది మనం చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ మనం 6 ఇంచులు తీసుకున్నాము. ఇక్కడ వచ్చేసి చూడండి ఫ్రంట్ నెక్ వచ్చేసి నేను 6.5 ఇంచులు తీసుకుంటున్నా. ఓకేనా? ఫ్రంట్ నెక్ వచ్చేసి 6.5 ఇంచులు తీసుకుంటున్నా. ఓకేనా? ఇలా తీసుకొని ఇక్కడ ఈ రౌండ్ అనేది మార్కింగ్ చేయాలి. చేసిన తర్వాత ఇది మనకు కరెక్ట్గా ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుందాం. ఇక్కడ ఈ షోల్డర్ ఖర్చు దీనిపైన ఇలా పెట్టేసుకొని చూడండి మనకు కొంచెం ఎక్కువ వచ్చింది కాబట్టి మనం 6 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. 6.25 ఇంచులు తీసుకుందాం. ఓకేనా? 6.25 ఇంచులు తీసుకుందాం. ఒక 1/2 ఇంచుల మీదికి మార్కింగ్ అనేది చేసుకుందాం. ఓకేనా? ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి మళ్ళొకసారి కొలుచుకుందాం మనం. చూడండి మనకైతే ఇక్కడ కరెక్ట్గా సరిపోయింది. 6.25 ఇంచులు తీసుకుంటే మనకు కరెక్ట్గా సరిపోయింది నెక్ వచ్చేసి. ఇప్పుడు ఈ నెక్ మీద ఒక్కసారి మనం రబ్ చేసుకుందాం. ఎందుకంటే మనకు వర్క్ బ్లౌజ్ కాబట్టి నెక్ అనేది కటింగ్ చేయం కాబట్టి ఇప్పుడు మనం ఇలా రబ్ చేసుకోవడం వల్ల మనకు వర్క్ బ్లౌజ్ పైన ఈ లైనింగ్ అనేది పెట్టేసుకొని మనం కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ కింది నుంచి ఇలా ఒకసారి ఫ్రంట్ చెస్ట్ మార్కింగ్ ఎంత ఉన్నదన్నది చూసుకుందాం మనం.
ఫ్రంట్ చెస్ట్ మార్కింగ్ అనేది ఎంత ఉందన్నది మనం చూసుకుందాం ఒకసారి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ ఫ్రంట్ చెస్ట్ అనేది ఎక్కడికి వచ్చింది అనేది చూసుకుందాం. చూడండి ఇలా ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా పెట్టేసుకొని ఇది ఎక్కడికి వచ్చింది అనేది ఒక్కసారి మనం చూసుకుందాం. ఇక్కడికి 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 చూద్దాం. ఇప్పుడు ఇక్కడ మనకు ఇక్కడ ఒక లైన్ అనేది మార్కింగ్ చేస్తున్నా. ఇక్కడ చూడండి కింద నుంచి మనకు 2 ఇంచెస్కి వచ్చింది. ఎంత వచ్చింది? కింద నుంచి 2 ఇంచులకు అయితే ఇది వచ్చేసింది. ఇక్కడ ఇలా తీసుకొని ఇక్కడ మనకి ఇక్కడ హ్యాండ్కు లో షేప్ కూడా ఇలా తీసేసుకోవాలి. ఒక 1/2 ఇంచు లో షేప్ అయితే తీసేయాలి ఇట్లా. ఓకేనా? ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి చూడండి ఇక్కడ నుంచి ఇలా 2 ఇంచులు ఇలా మీదికి మార్కింగ్ అనేది చేసుకోవాలి. 2 ఇంచులు మీదికి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి ఇక్కడ మీద 1/2 ఇంచు ఖర్చు అనేది వదిలేసి ఇక్కడ నుంచి 2.5 ఇంచులకు ఇటు మార్కింగ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని చూడండి ఇలా ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఓకేనా? ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి 3.5 ఇంచులకు ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడికి. ఓకేనా? ఈ మార్కింగ్ వేసుకొని ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ అనేది ఫస్ట్ కట్ చేసుకుందాం. మీకు ఎక్కడైనా అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో కామెంట్స్ అయితే ఇవ్వండి. వీడియో నచ్చితేనైతే తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో హై నెక్ బ్లౌజ్ ఎలా కటింగ్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ ఉక్స్ పట్టి కాజా పట్టి కొరకు ఒక 1/2 ఇంచు తీసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఉక్స్ పట్టి కాజా పట్టి ఖర్చు వదిలేసి ఇక్కడ నుంచి 3.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక గుర్తు అనేది ఇలా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత దీన్ని ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఓకేనా? ఇలా క్రాస్ ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ 1 ఇంచు డాట్ 1.5 ఇంచులు డాట్ విడ్త్ అనేది తీసుకుందాం. అంటే 1.2 ఇంచెస్ డాట్ విడ్త్ అనేది తీసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచు ఖర్చు వదిలేసి ఈ డాట్ విడ్త్ ఎంత తీసుకున్నామో అంతే ఇక్కడ 1.2 2.4 ఇంచెస్ మనం అంటే 2.5 ఇంచెస్ దగ్గర ఈ డాట్ పొడవు అనేది పెట్టేసుకోవాలి. మీకు అర్థమైంది కదా? మనం డాట్ వెడల్పు ఎంత తీసుకుంటామో అంతే వెడల్పుతోని ఈ డాట్ పొడవు కూడా తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా రబ్ చేసుకోవాలి. రబ్ చేసుకొని ఇక్కడ ఒక గుర్తు అనేది ఇలా పెట్టేసుకోవాలి. ఓకేనా? చూడండి మనకి ఇలా వచ్చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ మనకు 3.5 ఇంచెస్ వచ్చిందా లేదా అనేది చూసుకోవాలి. ఇలా రావాలి. ఓకేనా? ఇక్కడ నుంచి చూసుకున్నా మనకు 3.5 ఇంచెస్ రావాలి. ఈ విధంగా వచ్చేస్తే మనకు ఆ షేపు ఫ్రంట్ షేప్ అనేది కప్ లాగా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి టేప్ని ఇలా పెట్టేసుకొని ఇలా సగానికి ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ మధ్యలో ఒక మార్కింగ్ చేసుకొని వచ్చిన దానికంటే ఒక 1/2 ఇంచు కిందికి మార్కింగ్ చేసుకోవాలి. ఇది కూడా 2.5 ఇంచెస్ ఉండే విధంగా తీసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఈ చంక డాట్ ఎలా తీసుకోవాలి అంటే ఇప్పుడు ఈ మెయిన్ డాట్ ఉంది కదా, ఈ మెయిన్ డాట్కు 2 ఇంచెస్ పైన ఇలా తీసుకోవాలి.
ఓకేనా. ఈ విధంగా మనం ఈ 3 డాట్లు తీసుకున్నామంటే మనకు ఈ కప్ షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి, ఈ ఫ్రంట్ ఈ కప్ షేప్ పర్ఫెక్ట్గా రావాలంటే మనం ఈ విధంగా తీసుకోవాలి. ఓకేనా, అప్పుడు ఇది మనకు కరెక్ట్ పాయింట్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా ఇలా గుర్తులు అనేటివి పెట్టేసుకుందాం. నెక్ అనేది నేను ఇప్పుడే కటింగ్ చేయట్లేదు. ఓకేనా, ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి ఇలా మనం ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి ఇలా ఫోల్డింగ్ అనేది చేసేయాలి. చేసేసి ఇప్పుడు మనకు ఈ అప్పర్ చెస్ట్ కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకోవాలి. అప్పర్ చెస్ట్ వచ్చేసి వాళ్ళకు ఎంత ఉందంటే 33 ఇంచులు ఉంది. అంటే 8.5 ఇంచులు రావాలి, ఇక్కడికి రావాలి. ఓకేనా, అంటే మనకు ఎంత తక్కువ వచ్చేసింది, ఇంత తక్కువ వచ్చింది కాబట్టి మనం ఇక్కడ ఈ లో షేప్ అనేది కొంచెం ఇంకా ఇలా తీసుకోవాలి. చూడండి, ఇక్కడికి రావాలి. మనకు ఈ 1/2 ఇంచ్ ఇలా కుట్టు వేసుకోగా మనకు అప్పర్ చెస్ట్ వచ్చేసి 8.5 రావాలి, మిడిల్ చెస్ట్ వచ్చేసి 8.5 రావాలి. చూడండి, ఇప్పుడు మనకి ఇక్కడ పెట్టేసుకుంటే మనకు 8.5 ఇంచులు వచ్చేస్తుంది ఇక్కడికి. ఓకేనా, ఇలా వేసుకోవాలి కుట్టు అనేది. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మిడిల్ చెస్ట్ వచ్చేసి 8.5 ఇంచులు రావాలి. చూడండి, 8.5 ఇంచులు ఇక్కడికి వచ్చింది. అంటే మనం ఈ లైన్ అనేది ఇక్కడికి మార్చుకోవాలి. ఓకేనా, ఈ విధంగా మనం మార్చుకోవాలి. ఇప్పుడు కుట్టు అనేది మనం ఈ ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ వేసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా వేసుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్ అనేది చెస్ట్ పట్టేయకుండా ఫ్రీగా ఉంటుంది. ఓకేనా, ఎప్పుడు కానీ ఈ అప్పర్ చెస్ట్ ఎంత ఉంది అన్నది చూసుకోవాలి. అంటే ఇక్కడ ఈ చంక డాట్ ఉంటుంది కదా, ఈ చంక డాట్ అనేది ఇలా పెట్టుకొని మనం ఎంతవరకు వేస్తామో అంతవరకు ఇలా పట్టుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ అప్పర్ చెస్ట్ ఎంత ఉంది, మిడిల్ చెస్ట్ ఎంత ఉంది అనేది చూసుకోవాలి. చూసుకొని మనం ఈ మార్కింగ్ అనేది చేసుకోవాలి. లేకుంటే ఫ్రంట్ పార్ట్లో పట్టు టైట్గా చెస్ట్ అనేది అంతా పట్టేసినట్టుగా వచ్చేస్తుంది. ఈ ఒక్క పాయింట్ అనేది మీరు కరెక్ట్గా చూసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో. ఓకేనా, ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, మార్కింగ్ చేసుకున్న విధంగా గుర్తులు అనేటివి పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక్కసారి మనం మార్కింగ్ వీల్తో రబ్ చేసుకుందాం. ఓకేనా, ఇప్పుడు ఈ కటింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, షేప్ బెల్ట్ కొరకు ఈ అంచులు అనేవి ఉంటాయి కదా, ఈ వీటిని పక్కకు ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, స్టార్టింగ్ వచ్చేసి 3.5 ఇంచులు తీసుకుంటున్నాం. ఓకేనా, ఈ స్టార్టింగ్ వచ్చేసి 3.5 ఇంచులు. ఇక్కడ 3.5 ఇంచెస్ దగ్గర 2.5 ఇంచులు. ఇటు చివరలు వచ్చేసి అంటే చివరలు అంటే మనకి బ్యాక్ పార్ట్ ఎంత పొడవు ఉంటుందో అంత పొడవు ఈ షేప్ బెల్ట్ తీసుకోవాలి. ఓకేనా, ఇక్కడ వచ్చేసి 3 ఇంచులు. ఇప్పుడు ఈ 3 మార్కింగ్లను కలుపుకుంటూ ఈ చంక ఈ షేప్ బెల్ట్ అనేది ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మీరు కట్ చేసుకొని చూడండి, మీకు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా మీరు కట్ చేసుకున్నారంటే మీకు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేస్తుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కొరకు మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.